ఫ్రెండ్స్, మీలో ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకోవాలనుకుంటున్నారా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా అధిగమించాలనుకుంటున్నారా? మరి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీలోని మిస్టేక్స్ అనేటివి ఏ విధంగా కవర్ చేసుకోవాలి, నీలోని ధైర్యాన్ని ఏ విధంగా మరి అధిగమించి స్టేజ్ ఫియర్ మీద అంటే స్టేజ్ ఎక్కి ఎలా మాట్లాడాలి అని అనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసి మీలోని మిస్టేక్స్ అన్ని కవర్ చేసుకొని మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఇలా సార్, ఓవర్కమ్ టు ప్రభాకర్ రావు గారు. సార్, నేను మెసేజ్ పెట్టాను సార్ నిన్న, నేను గమనించలేదు. చేయలేదు. ఐఎమ్ Okay. సారీ. ఓకే. ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. ఇప్పుడు ఈ రికార్డ్ చేసేటటువంటిది నేను మళ్ళా ఈ గ్రూప్లో పెడతాను. మరలా కూడా 2-3 సార్లు మీరు వినొచ్చు. అంటే ఒకే కాలంలో రాయడము వినడము అంటే కష్టమవుతుంది, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేం. నిజంగా మీరు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావాలనుకుంటే చెప్పే మాటల్ని జాగ్రత్తగా విని బుర్రలో వేసుకోవాలండి. అప్పుడు మాత్రమే మనము సక్సెస్ కాగలుగుతాం. ఎక్కడో ఆలోచన పెట్టుకొని ఎక్కడో వింటూ ఎక్కడో ఉంటే సరిగా బుర్రకెక్కదు. ఇది ఎట్లా రికార్డింగ్ ఉంటుంది కాబట్టి ఈ రికార్డింగ్ మళ్ళా నేను పంపిస్తాను కాబట్టి మీరు 2-3 సార్లుగా ప్లే చేసుకుని విని అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, వీడియోలు సీడీలు గూగుల్లో వెతికితే దొరుకుతాయి. బట్ మంచిగా ఉండేటివి ఏవైతే బాగా మన మెదడుకు హత్తుకుంటాయో అటువంటివి మనం రికార్డ్ చేసి ప్లే చేసి వినొచ్చండి. డెఫినిషన్: మన మీద మనకు ఉండే నమ్మకమే లేదా విశ్వాసమే ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దీంట్లో చాలా మందికి చాలా లోపాలు ఉన్నాయండి. ఇన్ జనరల్ లోపాలు కొన్ని ఉన్నాయి. ఆత్మవిశ్వాసం లేనటువంటి వ్యక్తులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏ లోపం ఉండదండి వాళ్ళకు, కానీ ఏదో ఒక లోపం ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఏ లోపం ఉండదండి వాళ్ళకు. నేను తక్కువ, నేను అది, నేను ఇది, వాళ్ళకన్నా నేను అట్లా ఇట్లా, నేను మాట్లాడలేను, నేను అది, ఏదో ఒక లోపం వాళ్ళల్లో ఉంటుంది. ఇన్ఫీరియర్గా నేను బాగా సంపాదించలేదు, నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను అందవిహీనంగా ఉన్నాను, నన్ను ఎవరు గుర్తించరు, నేను పెద్దగా చదువుకోలేదు, నాకు ఏది ఆస్తి లేదు. ఏవో ఒక లోపాలు వాళ్ళల్లో వాళ్ళు వెతుక్కుంటారు. ఆ వెతుక్కునే పద్ధతి పెద్ద లోపం అండి. ఆ లోపం ఉంటేనే ఆత్మవిశ్వాసం ఉండదండి. ఆత్మవిశ్వాసం లేనటువంటి వ్యక్తులకే అటువంటి లక్షణం ఉంటుంది. ఇంకోటి, పుట్టుకతో ప్రతివాడు సామర్థ్యం ఉండేవాడే. భగవంతుడు నాకు, మీకు, నరేంద్ర మోడీకి కానీ, వివేకానందకి కానీ, ఎవరికైనా 2 చేతులు, 2 కాళ్ళు, 2 ముక్కు, ఒక ముక్కు, ఒక నోరు, అలా అందరికీ ఒకటే ఇచ్చాడండి. డిఫరెంట్గా ఏమీ లేదు. ఆయనకు 4 కాళ్ళు, 4 చేతులు అలా గీయలేదండి. వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని పదును పెట్టుకున్నారు. అంటే వాళ్ళకు ఉండేటటువంటి సామర్థ్యాన్ని, వాళ్ళ శక్తిని పదును పెట్టారు. ఏ విధంగా పదును పెడితే మనం పైకి రాగలుగుతాం, ఏ విధంగా మన జీవితాన్ని మనం మార్చుకుంటే ఎలా పైకి రాగలుగుతామని వాళ్ళు పదును పెట్టి ఆ స్థితికి వెళ్ళారండి. చక్కగా టైం మేనేజ్ చేశారు. ఆలోచనలు ప్రతి ఒక్కటి థింకింగ్ చక్కగా చేసుకున్నారు. అలా పైకి వచ్చారు. వాళ్ళు మనకన్నా ఏమి గొప్ప వ్యక్తులు ఏమీ కాదండి. దే ఆర్ ఆల్సో లైక్ అస్. మనలాగే ఉంటారు, మనలాగే ఉన్నారు కూడా. కానీ వాళ్ళు దాన్ని పదును పెట్టి సామర్థ్యాన్ని పెంచుకోవడంతో అలా తయారయ్యారు. మనం కూడా మన సామర్థ్యాన్ని పెంచుకుంటే అలాగే తయారవుతాం. ఇంకోటండి, ప్రతి వాళ్ళు ఇతరులపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారండి. ఏ చిన్న పని చేయాలన్నా, అమ్మో నా చేత కాదు, నువ్వు చెయ్యి ఈ పని, నేను చేయలేను ఈ పని. నో, నాట్ లైక్ దట్. ఏ పనైనా సరే ఇతరులపైన ఆధారపడనే పడకూడదు. సలహాలు తీసుకోవచ్చు, హెల్ప్ తీసుకోవచ్చు. మనం సాధిస్తామనే నమ్మకం మనకు కలగాలి. మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇతరులపై ఆధారపడటం అనేటువంటిది చాలా రాంగ్, వెరీ 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 రాంగ్. ఇంకోటి, ఇప్పుడు చెప్తారండి, ఆత్మవిశ్వాసం నీ ఆయుధమైతే విజయం నీ బానిస. స్వామి వివేకానంద చెప్పారండి. స్వామి వివేకానంద ఆయన చెప్పిన కొటేషన్స్ ఒక్కొక్కటి మన జీవితంలో అప్లై చేస్తూ వస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, ఇక్కడెక్కడ ఉండం. అంత అద్భుతమైన సూక్తులు, కొటేషన్స్ ఉన్నాయి ఆయనవి.
ఆత్మవిశ్వాసం నీ ఆయుధమైతే విజయం నీ బానిస. చూడండి ఎంత బాగుంది కొటేషన్. సూపర్ కొటేషన్ కదా. ఓకే. బలహీనతలో వదిలిపెట్టి మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. మనము మన బలాల్ని పట్టించుకోమండి, బలహీనతల్ని నమ్ముతామండి. మనకుండే బలహీనతల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము, మన బలాల్ని మనం విశ్వసించాం. అది నంబర్ 1. మన బలాల్ని మనం విస్మరించి ఎస్ ఐ కెన్ డూ దిస్, నేను ఛాలెంజ్గా తీసుకుంటే ఈ పని ఈజీగా సాధించగలుగుతాను, నాకు నమ్మకం ఉంది, నేను ప్రయత్నం చేస్తాను, నేను కృషి చేస్తాను, నేను సాధిస్తాననే కాన్ఫిడెన్స్ మనలో ఉంటే ఓవర్కమ్ అయిపోతాయండి. ఆత్మవిశ్వాసం డెవలప్ అవుతుందండి. తర్వాత మన దగ్గర సమాచారం తగినంత ఉంచుకోకుండా పోవడం కూడా మన మీద ఆత్మవిశ్వాసం లోపం. ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ ప్రజెంట్ చేయాలి, ఏదైనా ఒక సపోజ్ ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలి, ఒక చిన్న ఉద్యోగానికి మనం వెళ్ళాలి. ఆ ఉద్యోగానికి వెళ్ళేప్పుడు ఆ కంపెనీ ఎటువంటిది, ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం పూర్తిగా సేకరించి అక్కడికి వెళ్తే సక్సెస్ మందే. అదేవిధంగా వ్యాపారం ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి, ఎంత పెట్టుబడితో ప్రారంభించాలి, లేదా ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్, తగినంత సమాచారం, ఇక్కడ జరుగుతుందా వ్యాపారం, జరగదా, జరిగితే ఎంత జరుగుతుంది, ఎంత మాత్రం లాభాలు ఉంటాయి, ఆ విధంగా. నెక్స్ట్ ఇంకోటి, మనకు ఒక ప్రొఫెషన్, ఆ ప్రొఫెషన్లో మనం రాణించాలంటే, మనం అక్కడ ఎక్స్పోజ్ కావాలంటే, ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాము, ఆ ఉద్యోగంలో మనం రాణించాలంటే ఏమేమి క్వాలిటీస్ కావాలా, ఇంకా ఏమి నేర్చుకోవాలా. పక్కన వాడేదో చేస్తూ ఉంటాడు, వాడు చేస్తాడులే, లేదు, మనం కూడా అది నేర్చుకోవాలి, మనం కూడా అది చేయాలి. ఆ విధంగా మనము మన బలహీనతల్ని వదిలేసి మన బలాల్ని నమ్ముకుంటే అద్భుతంగా ఉంటుందండి. ఇంకోటి, ఎవరైనా తప్పు చేసినప్పుడు భయపడతారండి. తప్పు చేయని వాడు భయపడడు, తప్పు చేసిన వాళ్ళే భయపడతారు, వాళ్ళే ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఎప్పుడైతే మనం తప్పు చెయ్యమో, తప్పు అంటే ఇక్కడ ఎట్లా ఒక పెద్ద గీత ఉంది మధ్యలో, మన మనసుకు అది అవతలి వాళ్ళు చేస్తే తప్పు అని అనిపిస్తే అది మనం చేయకూడదు. సపోజ్ అవతలి వాడు ఎవరో పోతున్నాడు దారిలో, ఏదో చిన్న గొడవ జరిగింది, వాడు ఏం చేశాడు, కర్రతోనో కట్టితోనో ఏదో ఒక దెబ్బ బలంగా వేసేసాడు అవతలి వాడిని. చిన్న కారణానికి అంత పెద్ద యాక్షన్ తీసుకోవడం తప్పు అని మన మనసుకు అనిపిస్తుంది. ఆ పని మనం చేయకూడదండి. అది తప్పు అంటే. తప్పును మనం గ్రహించడం ఏమంటే, ఇప్పుడు మన ఇంట్లో ఎవరో ఉన్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరో గొడవ పడుతూ ఉంటారు. గొడవ పడ్డప్పుడు పిల్లల ముందు ఆ తల్లి తండ్రులు గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉంటారండి. అది తప్పు. పిల్లల ముందు అలా చేయకూడదు. పిల్లలు లేనప్పుడు పిల్లల్ని దూరంగా పంపించి వాళ్ళిద్దరూ ఇండివిజువల్గా గొడవ పడాలి. అంతేగాని వాళ్ళ ముందు గొడవ పడితే వాళ్ళ మనసు మీద అది ముద్ర పడిపోతుంది. అది తప్పే కదా, తల్లిదండ్రులు తప్పే కదా. అటువంటి తప్పు మనం చేయకూడదు. తప్పు అంటే డెఫినిషన్ ఇక్కడ అర్థమైందే, ఏది తప్పు, ఏది ఒప్పు. తప్పు అంటే ఇతరులు చేస్తే అది తప్పు అని మన మనసుకు అనిపిస్తే దాన్ని మనం చేయకూడదు. ఏదైనా సరే అది తప్పు. ఎవడో తాగుతున్నాడు దారిలో, రోడ్లో వెళ్తూ తాగుతూ ఉన్నాడు, అది తప్పు అని మనకు అనిపిస్తుంది, అది మనం చేయకూడదు. దట్ ఈస్ తప్పు. మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడము, మన ఆత్మవిశ్వాసం సంపూర్ణంగా పెరుగుతుంది. తర్వాత ఈ లోపాలని అధిగమించడానికి, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. మన దగ్గర తగినంత సమాచారాన్ని ఉంచుకోవాలి. ఏ సబ్జెక్ట్‌కి వెళ్తున్నాము, ఏం చెప్పబోతున్నాము, ఏం మాట్లాడబోతున్నాము, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా లెవెల్స్ పెరగాలి, కరెక్ట్ అయిన సమాచారం ఉంచుకోవాలి. తర్వాత త్రికరణ శుద్ధిగా ఉండాలండి. చెప్పేదొకటి, చేసేదొకటి, ఆచరించేదొకటి కాకూడదు. మనసా, వాచా, కర్మణ ఏం చేసినా త్రికరణ శుద్ధిగా మనం చేయాలండి. అప్పుడే ఆ పనిలో పర్ఫెక్ట్‌నెస్ ఉంటుంది, ఆ పనిలో సంపూర్ణత లభిస్తుంది. మనం చేసే పని శ్రద్ధగా చేస్తే మనసుతో, కర్మణ చేతులతో అదే పని చేయడం, వాచా నోటితో మాట్లాడడం, ఏం మాట్లాడతామో, ఏం చేస్తామో అది మనస్సుతో చేయాలి. చేస్తే చక్కని ఫలితాలుంటాయి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా మోటివేట్ అవుతుందండి. ఇంకోటండి, పాజిటివ్ థింకింగ్. నా ఫ్రెండ్ ఒకడున్నాడండి ఈ ఊర్లో, సదాశివ అని. ఆయన ఒక కాలేజీ ప్రొఫెసర్. ఆయన
చాలా దుర్గుణాలు ఉన్నాయండి. వదిలేద్దాం. ఆయనలో ఉండే ఒకే ఒక మంచి పాజిటివ్ గుణం ఏమంటే, మీరు నరేంద్ర మోడీని ఎత్తుకోండి, ట్రంప్ని ఎత్తుకోండి, జో బైడెన్ ఎత్తుకోండి, చైనా వాళ్ళని ఎత్తుకోండి, ఎవరినన్నా ఎత్తుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ని ఎత్తుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎత్తుకోండి, ఎవరి గురించి మాట్లాడమన్నా మాట్లాడతాడు ఆయన. బట్ ఒక్కటి కూడా నెగిటివ్ వర్డ్ ఉండదండి. తప్పు పదమే పలకడండి ఆయన. వాడు ఇటువంటి వాడు, వాడు దొంగ, తోడుబోతూ, వాడు తప్పుడోడు, వాడు చాడీలు కోరు, వాడు అబద్ధాలు కోరు, వాడు మోసగాడు, ఇటువంటి వర్డ్సే రావండి ఆయన నోట్లో. 99 తప్పులు అవతల వాడిలో కనిపించిన ఒక్క సుగుణాన్ని వెతుకుతాడండి. ఆ సుగుణం ఏమంటే, ఆయన కరెక్ట్‌గా టైం పాటిస్తాడండి. నాకది చాలా నచ్చుతుంది. సో, ఆ 99 తప్పుల్ని ఆయన వదిలిపెట్టేస్తాడు. ఒకే ఒక పాజిటివ్ లక్షణాన్ని, దాన్ని చూస్తాడండి. అలా చూడడం వల్ల ఏమవుతుందంటే, మనలో కూడా అదే విధంగా థింక్ పాజిటివ్, థింక్ పాజిటివ్ అన్నీ పాజిటివ్‌గా మనకు నచ్చే విధంగా మంచిగా ఆలోచనలు ఎప్పుడైతే మనం చేస్తామో, యద్భావం తద్భవతి. మనం ఎట్లా ఆలోచిస్తామో మనం అట్లాగే తయారవుతామండి. సో, ఎప్పుడు అవతలి వాళ్ళలో తప్పులు వెతకద్దండి. తప్పులు అందరూ చేస్తారు. సహజం. మీరు చేయలేదా? నేను చేయలేదా? అందరూ చేస్తారు. తప్పుల్ని వెతకకూడదు. వాళ్ళలో ఉండే మంచి లక్షణాల్ని, మంచి క్వాలిటీస్‌ని మనం చూడాలి. దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఆ విధంగా మనం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇంకోటండి, వజ్రాసనం మీ అందరికీ తెలిసిందే. వజ్రాసనం వేస్తే బాగా అరుగుతుందని ఫుడ్‌కి సంబంధించిన వాళ్ళు చెప్తారండి. డాక్టర్లు వాళ్ళు వీళ్ళు. యోగాకు సంబంధించిన వాళ్ళు చెప్తారండి. వేస్తే ఈ నాడులన్నీ, ఈ చక్రాలన్నీ కదులుతాయి, యాక్టివేట్ అవుతాయి. అద్భుతమైన మెమరీ ఇది ఉంటుంది. శరీరం యాక్టివ్‌గా తయారవుతుందని వాళ్ళు చెప్తారు. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే, దానివల్ల ఈ బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళు చెప్తారు. కానీ సైకాలజిస్టులు చెప్పింది ఏమి అంటే, వజ్రాసనం 10, 15 నిమిషాలు ఎవరైతే వేస్తారో వాళ్లకు ఆత్మవిశ్వాసం అమితంగా లభిస్తుంది. అబ్నార్మల్‌గా లభిస్తుంది. నేను చెప్పింది కాదు. సైకాలజిస్టులంది బుక్స్‌లో రాసినవి, చదివినవి, చెప్పినవి, వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నా. ఐ యామ్ రివీలింగ్ దోస్. అంతేగాని నా సొంత వ్యాఖ్యలు కావండి ఇవి. నేను సొంతంగా ఏది చెప్పను. ఏదో కథలు, పిట్టకథలు అవి ఇవి చెప్తాను కాబట్టి ఇటువంటి వాక్యాలు నేను చెప్పను సొంతంగా. గాట్ ఇట్? వజ్రాసనం అనేది చాలా మంచి చేస్తుంది. తర్వాత మీ యొక్క బలాన్ని మీరు గుర్తించాలి. ఏంటి మీ బలం? వంట చేయడం మీ బలం. అద్భుతంగా వంట చేస్తారు మీరు. అది మీ బలం. ఇంకొకటి, మీరెక్కడికైనా వెళ్ళదలుచుకుంటారు. చక్కగా టైంకి వెళ్ళిపోతారు. ఓకే. మీరొక ఆర్ట్ వేయగలుగుతారు. పెయింటింగ్ వేయగలుగుతారు. అది మీ బలం. మీలో ఉండే బలాలను మీరెప్పుడైతే గుర్తిస్తారో, యెస్! ఇది నా బలం అని ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో, అప్పుడు చూడండి మీ ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా పెరుగుతాయో. ఒక్కసారి చూడండి. నేను తక్కువోడిని కాదు. నేను మిగతా వాళ్ళకేం తక్కువ కాదు. నాకు ఉన్నాయి బలాలు. నాకు ఉంది శక్తి. ఐ కెన్ డూ అని మీరు మీ మనస్సుకు సజెషన్స్ ఇయ్యాలి. ఏది చేస్తే సక్సెస్ అవుతామో అదే చేయాలి. ఫెయిల్ అయ్యేటటువంటి వెతికి వాటి జోలికి పోయి ఫెయిల్ అవ్వడం కన్నా, సక్సెస్ ఏదైతే అవుతామో, ఏ రంగంలో రాణిస్తామో, ఇప్పుడు నాకు గిటార్ వాయించడం ఇష్టం. మా పెద్దవాళ్ళ బలవంతం మీదో, ఇంకొకరి బలవంతం మీద గిటార్ కాకుండా వీణ వాయించి నేర్చుకున్నాను అనుకోండి. నో యూస్. నాకు ఏది ఇష్టము, నాకేది బలము, నాకేది ప్రాణము, నేనేం చేస్తే సక్సెస్ అవుతాను, దాంట్లో ఏది మనసు పెట్టగలుగుతాను, త్రికరణ శుద్ధిగా కష్టపడి పనిచేస్తాను, సాధిస్తాను అని దేనికైతే మన మనస్సు చెబుతుందో దాన్ని చేయాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సచిన్ టెండూల్కర్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన 10వ క్లాస్ ఫెయిల్ అయ్యాడు. మీకు తెలుసా? డూ యూ నో? యెస్? యెస్. యూ నో. 10వ క్లాస్ ఫెయిల్ అయ్యాడు. కానీ వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ ఒక్కసారిగా వచ్చిన ఫీల్డ్‌లోకి తపన, కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం అత్యధికంగా ఉండే సచిన్ టెండూల్కర్ కష్టపడాలా, సాధించాలా, పైకి రావాలా అనుకున్నాడు. వినోద్ కాంబ్లీ కూడా వచ్చాడు. కొంతవరకు వచ్చాడు. కానీ సచిన్ లాగా రాలేకపోయాడండి. యు సీ 10వ క్లాస్ పాస్ అయిన వ్యక్తి ఇంత ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు. ఎడిసన్ గురించి చెప్పొచ్చు. ఇంకొకరు వాళ్ళు 1,00,000 మంది చెప్పొచ్చు. వదిలేద్దాం. ఒక్కరిని తీసుకుందాం.
ఎట్లా డెవలప్ అయ్యాడండి సచిన్? ఈరోజు ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాల్లో ఆయనకు ఒక లెసన్ ఉంది. ఎంత సముచిత స్థానాన్ని ఆయన సంపాదించాడు ఒక్కసారి ఊహించండి. ఆర్డినరీ పర్సన్, మనలాగే ఆర్డినరీ పర్సన్, కానీ అనుకున్న పని, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అంత కష్టపడ్డాడు. దట్ వీ రిక్వైర్డ్. మనకు అది కావాలి. మనం ఆ విధంగా డెవలప్ కావాలి. ఆ విధంగా మన స్కిల్స్ని మనము పెంపొందించుకోవాలి. సో అందరూ చాలా సీరియస్గా ఉన్నారండి ఇప్పుడు. నాకేం అర్థం కావట్లేదు ఎందుకని అలా ఉన్నారో. కాస్త నవ్వండి. హలో, నవ్వండి మేడం, నవ్వండి సార్. ఓకే, ఒక చిన్న ఆట ఆడుకుందాం. ఓకే, ఇవాళ ఒక చిన్న ఆట ఆడుకుందాం. మీ అందరికీ కొంచెం బూస్టప్ ఎనర్జీ, నాకు కూడా కొంచెం బూస్ట్ అవ్వాలి ఎనర్జీ. ఒక చిన్న ఆట ఆడుకుందాం. ఎవరు అన్మ్యూట్ చేయక్కర్లేదు, మ్యూట్లోనే ఉండండి. నేను చెప్పినట్లు చేయండి. ఇలా చేతులు ఉంచుకోండి అందరూ ప్లీజ్. ఇది 1 2 3 4 క్లాప్స్. 1 2 3 4. బాగా అర్థమైందా? గాట్ ఇట్? 1 అన్నప్పుడు ఇలా 2 3 4. ఓకే, ప్రాక్టీస్ చేద్దామా? ఓకే, 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3. వచ్చేసినాయి. నేను 4 చెప్పలేదు. నేను అనలేదు, అలానే ఉంచాను. గాట్ ఇట్? అంటే చూడండి యు సీ ది సింపుల్ టెక్నిక్. అంటే మన మైండ్ కు మనం ఫీడ్ చేసేసాం. 3 అయిపోగానే 4 వస్తుంది. ఫీడ్ చేసేసాం. ఎట్లయితే మనం మన మైండ్ ను ప్రిపేర్ చేస్తామో మైండ్ అలా రెస్పాండ్ అవుతుంది. అందుకు ఈ చిన్న ఎక్సర్సైజ్. కాకుండా ఈ చేతులు కదపడం అనేది చూసారా ఎంత గొప్పదంటే అంత గొప్పది. దీని గురించి చెప్తే గంట సేపు పైన పడుతుంది, వద్దులేండి. చాలా మంచిదండి క్లాప్స్ చేయడము. దట్స్ ఇట్. దాని గురించి ఇంకొక రోజు చెప్పుకుందాం. కానీ మనం మైండ్కి ఏమి సజెషన్స్ ఇచ్చాము? 1 2 3 4 అన్నప్పుడు క్లాప్ చేసేయాలి. 4 రాకపోయినా కూడా సబ్ కాన్షియస్ మైండ్ 4 వస్తుంది చెప్పేస్తాడు ఆయన అని కొట్టేసి. సో మనం ఎంత అలర్ట్గా ఉండాలంటే వీ షుడ్ బి వెరీ 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 అలర్ట్. కొంతమంది చూడండి కొట్టలేదు, వాళ్ళు కాషియస్గా ఉన్నారు. మేము కొట్టం 4 చెప్తే కానీ అలా ఉన్నారు. అలా అందరూ కూడా మన మైండ్ సెట్ని అప్డేట్ చేసుకోవాలి. కాషియస్గా ఉండాలి. ఏం చెప్తున్నారు, ఏం వింటున్నాం, ఏం చేస్తున్నాం, ఎవ్రీథింగ్ వీ మస్ట్ బి వెరీ 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 కాషియస్. ఓకే, ఆత్మవిశ్వాసం గురించి చెప్పాలంటే 2 గంటలైనా సరిపోవు. ఇవాళకి ఇది చాలు. నెక్స్ట్ ఏం చేద్దామంటే హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. స్టేజ్ ఫియర్ అంటే భయం అండి. భయం 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 భయం. ఏమో జరుగుతుంది, ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనే భయమే మనల్ని. దానికి మొట్టమొదటి కారణం ఏమంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం ఒక స్టేజ్ మీదకి ఎక్కగానే ఏం ప్రజెంట్ చేయాలా అనుకుంటామో కంటెంట్ అని చెప్పాను కదా, అది ఆ ఇన్ఫర్మేషన్ లేకపోవడమే భయానికి ముఖ్య కారణం అండి. సరైన సబ్జెక్ట్ మీద గ్రిప్, ఆ కంటెంట్ మన దగ్గర ఉంటే భయపడే ప్రశ్నే లేదండి. ఓ 4 పేజీలు మన మైండ్లో ఉంచుకున్నాము, 4 పేజీల్లో అర్ధ పేజీ 1 పేజీ చెప్పగలిగిన వీ కెన్ సాటిస్ఫై. కానీ కంటెంటే ఏమీ లేకుండా, సబ్జెక్టే ఏమీ లేకుండా వెళ్తే మనము ఏం చెప్పలేము. అక్కడ పోయిన అంతే అయిపోతుంది. సో ఇంపార్టెంట్ వన్ ఈజ్ అది. నెంబర్ 2 ప్రాక్టీస్ అండి. ఎవ్వరు కూడా ప్రాక్టీస్ చేయరండి. ప్రాక్టీస్ 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 అనేది చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్. అద్దం ముందు నిల్చుకొని మనం మాట్లాడాలి. కళ్ళు ఎలా తిప్పుతున్నాము,
చేతులు ఎలా తిప్పుతున్నాము, మన బాడీ పోస్చర్ ఏ విధంగా ఉంది, ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నవ్వు మొహం ఉందా, ఏడుపు మొహం ఉందా, మనం చెప్పేటప్పుడు ఎలా ప్రజెంట్ చేస్తున్నాము, అవతల వాళ్లకు మన ఫేస్ ఫీలింగ్స్ బాగున్నాయా, బాగలేవా, నచ్చలేదా, నచ్చిందా, ఎలా ఉంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అని మనమే అద్దం ముందో రూమ్లోనో కూర్చొని 1-4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తూ వస్తే పర్ఫెక్ట్నెస్ ఖచ్చితంగా దొరుకుతుందండి. 5th టైం ఆర్ 6th టైం విల్ సక్సీడ్. ఖచ్చితంగా మనము చేసుకోగలుగుతామండి. ఇంకోటండి, మాట్లాడేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ మెథడ్స్ గురించి చెప్తాను. ఓ చిన్న కథతో ప్రారంభించాలి, ఓ పాటతో ప్రారంభించాలి, ఓ కొటేషన్తో ప్రారంభించాలి, మధ్య మధ్యలో యాక్టివిటీస్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మీరందరినీ మధ్యలో చిన్న యాక్టివిటీ చేయించాలి, ఇంకో మధ్యలో ఒక జోక్ చెప్తా, ఇంకో మధ్యలో ఇంకోటి ఏదో చెప్తా. ఇట్లా వాళ్ళ మైండ్ సెట్ని అప్డేటెడ్గా మన వైపు తిప్పుకునే విధంగా ఉండాలండి మనం మాట్లాడినప్పుడు. అవతల వాళ్ళు మైండ్ అటు వెళ్ళకూడదు, మన మీదే ఉండాలి. ఫోకసింగ్ మొత్తం మన మీదే ఉండాలి, మన మాటలే వినాలి, దాన్ని వాళ్ళు గ్రాస్ప్ చేసుకోవాలి, పట్టుకోవాలి. అలా ఉండాలి మన స్పీచ్ ఎప్పుడు కూడా. ఇంకోటండి, మనము పొద్దున్న లేచి నవ్వమంటారు. లాఫింగ్ క్లబ్ ఉంది, లాఫింగ్ క్లబ్ వాళ్ళు పొద్దున్న లేచి వెళ్తారు, హా 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 నవ్వుతారు, నవ్వుతారు నవ్వుతారు నవ్వుతారు. కారణం ఉండదండి. ఇప్పుడు మిమ్మల్ని నవ్వమంటే నవ్వుతారా? ఒంటరిగా కూర్చొని గదిలో హా 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 అని నవ్వలేరు, కాసేపు నవ్వుతారు, మళ్ళీ కుదరదు. కానీ అదే ఆ లాఫింగ్ క్లబ్కి వెళ్ళిపోతే వాళ్ళని చూసి వాడు నవ్వే తీరు భలే ఉందే అని నవ్వు వస్తుంది, ఆమెను చూసి అరే భలే నవ్వుతోంది ఈవిడ అని మనకు నవ్వు వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను నవ్వుతాను చూడండి, నా నవ్వు చూసి మీరు అందరూ నవ్వుతారు, నవ్వండి. మనం నవ్వితే అవతలి వాళ్ళు కూడా నవ్వుతారండి. నవ్వాలండి, నవ్వాలి. నవ్వినప్పుడు ఏమవుతుంది, మనకు దగ్గర బంధువు ఉన్నారు, దగ్గర ఫ్రెండ్ ఉన్నారు, అమ్మో నాన్నో స్నేహితుడు స్నేహితురాలు కనిపించారు, పోయి చాలా కాలమైంది వాళ్ళని చూసి గట్టిగా హక్ చేసుకుంటామండి. కరోనాలో వద్దు, మామూలు టైంలో చెప్తా, గట్టిగా హక్ చేసుకుంటామండి. చేసుకుంటే ఏమవుతుంది, ఎంతో సంతోషంగా అనిపిస్తుంది, ఎంతో సంతోషం. ఒక తల్లి బిడ్డను, ఏడిచే బిడ్డను గుండెల మీద వేసుకుంటే లాలించడానికి తక్కువ ఏడుపు ఆపుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుందండి, ఇది అమ్మ, మనము ఈమె కడుపులోనే పరిగాము, ఇక్కడ మనకు రక్షణ దొరుకుతుంది, ఇది సేఫ్టీ ప్లేస్, అమ్మ భుజాలు, అమ్మ గుండెలు, అమ్మ ఒడిలో మనం ఉన్నాము. సూపర్గా ఫీల్ అవుతుంది బిడ్డ, వెంటనే ఏడుపు మానేస్తుంది. సేమ్ టైం మనం ఒక ఫ్రెండ్ని హక్ చేసుకున్నాం, ఎంత బాగుంటుంది తెలుసా అండి. మీరు కావాలంటే చూడండి, ఒక్కసారి మీ ఫ్రెండ్ని బాగా గట్టిగా హక్ చేసుకోండి, అవతలి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరక్కపోతే నన్ను అడగండి, నేను చెప్తా. ఎవరైనా సరే అవతలి వాళ్ళని గట్టిగా హక్ చేసుకోండి, ప్రేమగా పలకరించండి, చక్కగా బలంగా షేక్ హ్యాండ్ ఇవ్వండి. అంటే చేతులు విరిగిపోయేట్టు కాదు, బాగా మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఎంత ప్లజెంట్గా ఫీల్ అవుతారో, వాళ్ళు మీకు ఎంత దగ్గరగా వస్తారో గమనించండి ఒక్కసారి. అప్పుడు భయము పడినప్పుడు మన శరీరంలో కార్టిజాల్ అనేది విడుదలవుతుంది. అదే మనం సంతోషంగా ఉన్నప్పుడు, అవతల వాళ్ళని గట్టిగా హక్ చేసుకున్నప్పుడు, కరచాలనం చేసినప్పుడు, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు మనకు కార్టిజాల్ అనేది వెళ్ళిపోయి డోపమైన్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది బాడీలో. మనకు తెలుసు ఎంజైమ్స్ ఎన్ని రకాలు, 4 రకాలు ఉన్నాయి. కార్టిజాల్ పాజిటివ్గా ఉండేటివి, దాంట్లో డోపమైన్ వెరీ ఇంపార్టెంట్. నవ్వినప్పుడు మనం చూడండి, కావాలంటే హ్యాపీగా ఒక 2 నిమిషాలు గట్టిగా నవ్వేసాము, కామ్గా కూర్చోండి, బాడీ అంతా ఒక రకమైన వైబ్రేషన్ వస్తుందండి, హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే సీరియస్గా ఉండండి, ఏదో కోల్పోయినట్లు బాధపడుతూ ఉంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పరిగెడతామండి, కాస్త దూరం పరిగెత్తినప్పుడు ఆయాసం వస్తుంది, ఎక్కువ ఆక్సిజన్ని లోపల తీసుకుంటాం. అదేమవుతుంది, బాడీని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తుంది, డోపమైన్ అందిస్తుంది, కార్టిజాల్ని తగ్గించి డోపమైన్ అందిస్తుంది. ఆ ఎంజైమ్తో
మన బాడీలో ఉండే ప్రతి పార్ట్ యాక్టివ్ అవుతుందండి. ప్రతి పార్ట్ యాక్టివ్ అవుతుంది. నవ్వడం వల్ల, ఇది వాళ్ళని హక్ చేసుకునే దానివల్ల ఆ డోపమైన్ అనే ఎంజైమ్ విడుదలవడం వల్ల మన శరీరం అత్యద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ, మన మైండ్ రిఫ్రెష్డ్గా హ్యాపీగా ఉంటుందో ఆటోమేటిక్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవన్నీ వెనక పక్క ఉండి ఆడిస్తాయండి సూత్రాలు. ఇవన్నీ నాటకం వెనకాల పక్క నుంచి ఆడిస్తాయి. ఇవన్నీ మనకేం తెలియదు కంటికి, కానీ మనం వాటిని గమనిస్తే, పరీక్షగా అబ్జర్వ్ చేస్తే, ఓ ఇవన్నీ మన జీవితంలో మన పాత్ర మీద, మన ప్రవర్తన మీద రోల్ ప్లే చేస్తున్నాయి. సో మనం ఏ విధంగా వీటిని అవాయిడ్ చేయాలి, ఏ విధంగా మనం డోపమైన్ని పెంచుకోవాలి, ఏ విధంగా మన జీవితంలో, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కొని స్టేజ్ మీద కానీ బయట కానీ ఎవరితో అయినా సరే ఎట్లా మాట్లాడాలి అనేది మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతామండి. ఇంకొకటండి, ఫియర్ అంటే దానికి ఏమంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ అంటే మనము ఏది మన మెదడుకు అందిస్తామో అదే మనకు తిరిగి మెదడు అందిస్తుంది. మన నిత్య జీవితంలో మనము ఎలా కావాలనుకుంటామో అలాగే అవుతామండి. మొదటి రోజు రెండో రోజు చెప్పాను, విశ్వంలో ఉండే శక్తి మనల్ని నడిపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఇస్ దేర్. మనం పనికిరాని వాళ్ళము అని అనుకుంటే పనికి రాకుండానే పోతాం. సాధించగలుగుతామనే నమ్మకం మనం డెవలప్ చేసుకుంటే సాధించగలుగుతామండి. నేను పనికి వచ్చేవాడినే, ఓకే ఐ కెన్ డూ అని అంటే మనం చేయగలుగుతామండి. ఎప్పుడైతే మన మెదడుకు మనం ఏవైతే సలహాలు సూచనలు అందిస్తామో అవి అట్లే పట్టుకుంటుందండి మెదడు. అదే ప్రవర్తన మనం బయట పెడతామండి. అదే మంచిగా ఇవ్వండి, పాజిటివ్గా ఇవ్వండి, ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయండి. ఎప్పుడు కూడా మీరు ట్రై చేయండి కావాలంటే. రేపు పొద్దున్న లేచిన వెంటనే, ఇంతకుముందు చెప్పా, పొద్దున్న లేచిన వెంటనే ఇవాళంతా నేను హ్యాపీగా ఉండదలుచుకున్నాను, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ షిప్ మునిగిపోయిందా, ఆ బిల్డింగ్ పడిపోయిందా, వాడు ఎవడో వచ్చి నన్ను తిట్టాడా, వాడు ఆ అమ్మ ఎవరో వచ్చి నన్ను కొట్టిందా, వాడు ఎవడో ఏదో పనికిరాని మాటలు మాట్లాడేసాడా, ఇప్పుడు నాకు ఇంత ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ని వచ్చినాయా ఇవాళ ప్రాబ్లమ్స్. టోటల్ ఏమైనా కానండి, ఏం జరిగినా ఇవాళ నేను డిస్టర్బ్ కాకుండా హ్యాపీగా ఉంటాను. వాట్ ఎవర్ ఇట్ మే హ్యాపెన్, ఐ విల్ ఫీల్ ఫ్రీ, ఐ విల్ బి హ్యాపీ. నేను సంతోషంగా ఉంటాను. జస్ట్ ఒక 4-5 సార్లు 10 సార్లు పొద్దున్న లేచింది అనుకోండి, మార్నింగ్ టైంలో ఏదైతే మనం మైండ్కి ఇస్తామో అది అట్లే ఉండిపోతుందండి. రోజంతా కంటిన్యూ అవుతుందండి. రాత్రి పడుకునేదాకా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇవ్వండి మీ మైండ్కి, మీరు ఇవ్వండి సజెషన్స్. ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ సుపీరియర్, ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్, ఐ కెన్ డూ ఎనీథింగ్. నాకు ఆత్మవిశ్వాసం ప్రోతి చేసుకోవాలా, నేను సాధించాలా, నేను 10 మందిలో మాట్లాడాలా. డూ లైక్ దట్. బ్రహ్మాండంగా ఉంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. మన ఆత్మవిశ్వాసం లెవెల్స్ పెరుగుతాయి. స్టేజ్ ఫియర్ అనేది ఉండదండి, వెళ్ళిపోతుంది స్టేజ్ ఫియర్. ఇంకోటి, చాలా మంది చెప్తారు స్టేజ్ ఫియర్ కారణాలు ఏవి అంటే. ఎవరైనా చెప్తారా స్టేజ్ ఫియర్కు కారణాలు ఏవి అని? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని ఒకరొకరు ఒక 4-5 చెప్పండి, వింటాను నేను. వెదర్ యు ఆర్ రైట్ ఆర్ నాట్. హలో సార్, వినిపిస్తుంది చెప్పండి 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 సార్. నేను చెప్తాను చెప్పండి 68 రోల్ నెంబర్ నళిని. మేడం మరలా చెప్పండి. 68 రోల్ నెంబర్. అందరూ అన్మ్యూట్ చేసుకోండి, అందరూ మ్యూట్ చేసుకోండి, ఒక్కరు మాత్రమే మాట్లాడే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. మాట్లాడచ్చు చెప్పండి. 68 స్టేజ్ ఫియర్ సార్, మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. ప్లీజ్ మేడం, చెప్పేది ఏం వినపడలేదండి. ప్లీజ్ సార్, ప్లీజ్ 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 చెప్పండి మేడం. మీ వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుందండి, చెప్పండి ప్లీజ్. సార్ 68 రోల్ నెంబర్ సార్, చెప్పచ్చా సార్? నళిని సార్. చెప్పండి చెప్పండి మా చెప్పండి సార్. స్టేజ్ ఎక్కాలంటే ఎంత భయం అవుతుందో. ఏం కారణం భయానికి? భయం అవుతుంది. ఓకే ఓకే మేడం, ఓకే డన్. మీరు మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్, చెప్పండి మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటే మనం స్టేజ్ మీకు ఎక్కినప్పుడు మనకంటే ఎదుటి వాళ్ళు ఎక్కువ అనుకొని
ఉన్నప్పుడు ఒకటి సార్, ఇంకొకటి సబ్జెక్ట్ మీద కంటెంట్ మీద ఎక్కువ గ్రిప్ లేనప్పుడు సార్. యా రైట్ కమాన్ నెక్స్ట్ ఇంకెవరైనా మనం చెప్పేది ఎదుటి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని. ఒకరు ప్లీజ్ వెయిట్ 1 సెకండ్. చెప్పండి మా. మనం చెప్పేది ఎదుటి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఏమన్నా కామెంట్స్ చేస్తారా, దేర్ అంత యు ఆర్. మందిలో మనం మాట్లాడగలమా? yes correct. నెక్స్ట్ ఇంకెవరు? సార్ సుజాత అండి, గుంటూరు నుంచి. చెప్పండి. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ మేడం, చెప్పండి మేడం. మన మీద మనకు నమ్మకం లేకపోవడం సార్, ఆత్మవిశ్వాసం లేకపోవడం. యా యు ఆర్ రైట్. ఓకే డన్. చాలా బాగా చెప్పారు అందరూ. ఆల్మోస్ట్ మీరే చెప్పేశారు. ఇక నేను చెప్పేది ఏముందండి, మీ అందరికీ అన్ని తెలుసండి. ఊరికే లోపల ఉన్నది బయట తీయడం లేదు అంతే. మీరు లోపల ఉన్నాయి అన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ, బట్ యు ఆర్ నాట్ ఎక్స్ట్రాక్టింగ్ దోస్ థింగ్స్. బయటకు తీయడం లేదండి. మీకు తెలుసు కారణాలు. దెన్ యు నో ది రీజన్, యూ కెన్ ఫైండ్ అవుట్ ది సాల్వేషన్. ఇప్పుడు మీకు తెలిసిపోయింది, ఉప్పు 2 గరిటెలు వేస్తే ఉప్పుగా ఉంటుంది, 1.5 గరిటె వెయ్యాలి అని యునో. కానీ 2 గరిటెలు వేస్తున్నారు, 1.5 గంట వేసినప్పుడు చక్కగా వస్తుందండి ఆ సాంబార్, ఆ చారు, ఆ కూర. సార్ మీకు తెలుసు 15 నిమిషాల ముందర బయలుదేరితే నేను కరెక్ట్ గా ఆఫీస్కి రీచ్ అవుతాను ఇన్ టైంలోని. బట్ యు ఆర్ నాట్ డూయింగ్ సార్. ఏదో ఒక వంక, ఏదో ఒక కారణం 10 నిమిషాల ముందర బయలుదేరుతున్నారు సార్. యు ఆర్ నాట్ గోయింగ్ టు రీచ్ ఇన్ టైం. మీకు తెలుసండి, కానీ మీరు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం లేదు, బయటికి లాగడం లేదు. మీలో ఉంది, మీకు తెలుసు, యు నో వెరీ వెల్, కానీ బయటకు తీయడం లేదు. తీయండి బయటికి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి ఎన్ని కారణాలు ఉన్నాయో. నేను ఇంతవరకు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు. నంబర్ 1. ఇప్పుడు ఎక్కుదాం, ఎక్కకపోతే ఇప్పుడు ఎక్కుదాం, ఇప్పుడు మాట్లాడదాము. నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏం తలకి చేస్తారా? ఏమవుతుంది? వాడు నవ్వుతాడా? పళ్ళు హీ అని చూపిస్తాడా? చూపినీలే. వాడు పళ్ళు చూపిస్తే నాకే, వాడు ఎక్కిరిస్తే నాకే, వాడు తిడితే నాకే. నువ్వు ఏం చేసినా అంటారు, ఏం చేయకపోయినా అంటారు. న్యాచురల్. ఏం చేసినా అంటారు, ఏం చేయకపోయినా అంటారు. గమ్మున కూర్చోవని ఒక మూల. వాడు ఒక మొద్దుముండు, వాడు మూల కూర్చున్నాడు చూడు, ఏం పనికిరానాడు. ముందుకు వచ్చి లొడలొడ మాట్లాడుతాడు. వీడియో ఒక యూజ్లెస్ ఫెలో. ఏం చేసినా, గాడిద కదా చెప్పాను కదా, సేమ్. ఏం చేసినా అంటారు, ఏం చేయకపోయినా అంటారు. చూడో, ప్రపంచాన్ని పట్టించుకోవద్దు, నీ దారిలో నువ్వు వెళ్ళిపో, యు విల్ సక్సీడ్. నేను అందరి ముందర మాట్లాడలేను. ఇంట్లో 10 మంది ముందుకు మాట్లాడతారు, గల్ల గల్ల గలగల అని కొట్లాడతారు, గుద్దులాడతారు, దెబ్బలాడతారు, అది కావాలా ఇది కావాలంటారు. భార్య మీద, భర్త మీద, బిడ్డల మీద, తల్లి మీద, తండ్రి మీద, ఫ్రెండ్స్ మీద గొడవ పెట్టుకుంటారు, గట్టిగా మాట్లాడతారు. స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడటానికి సేమ్. స్టేజ్ మీద కూడా అలాగే ఉండాలి. దడా బడబడా మాట్లాడాలి. ఒకసారి తప్పు చేస్తాం, 2 సార్లు తప్పు చేస్తాం, 3 సార్లు తప్పు చేస్తాం, 4వసారి తప్పు చెయ్యం. రెక్టిఫై చేసుకుంటాము, ఎలా మాట్లాడాలో నేర్చుకునేస్తాము, అదరగొట్టేస్తాము. యు డూ దట్. నేను సరిగ్గా ప్రసంగాన్ని తయారు చేసుకోలేదండి, అందుకే నేను స్టేజ్ ఎక్కి మాట్లాడలేనండి. నాకు భయం అండి. చేసుకోండి, ముందుగా కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి, సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోండి. వాయిస్ మాడ్యులేషన్ చూడండి, నా గొంతు ఒక్కసారి ఎంత గట్టిగా లేస్తుంది, ఒకసారి ఎంత చిన్నగా మాట్లాడుతున్నాను. దట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్. మనం మాట్లాడే మాటలు అవతల వ్యక్తి హృదయాన్ని తాకాలి. మన చేతలు, మన కళ్ళు, మన ఫేస్ ఫీలింగ్స్, మన అట్రాక్టివ్ టాకింగ్, నవ్వు ముఖం, ఇవన్నీ మనిషిని ఆకట్టుకోగలగాలి. తయారు చేయండి, ప్రాక్టీస్ చేయండి, అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. నేను మాట్లాడేది వింటారో లేదో, వెనక చస్తారా? ఎదురుగా కూర్చున్నప్పుడు వింటారు, కానీ మీకుండాలి ఆ కాన్ఫిడెన్స్. వినాలి, వింటారు అనే నమ్మకం మీకుంటే ఆటోమేటిక్గా వింటారండి, ఖచ్చితంగా వింటారు. వినకపోతే వాళ్ళ కర్మ. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను మాట్లాడేది వింటారో వినరో, నేను మాట్లాడను, అందుకే నాకు స్టేజ్ ఎక్కాలంటే భయం. అందరూ నవ్వుతారేమో నేను మాట్లాడుతాను, నవ్వనండి. వాట్ ఈస్ దేర్? నవ్వనండి. నవ్విన నాపచేను పండదా? పండుతుంది. ఈరోజు నవ్వుతారు. చాలా మంది మొదట్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళండి, చాలా మంది ఫెయిల్యూర్ అయిన వాళ్ళే. ఫస్ట్ స్పీచ్ ఎవరిదన్నా కానివ్వండి, హిట్లర్ ఎత్తుకోండి కావాలంటే, మీరు ఎవరిదైనా ఎత్తుకోండి, దడదడ మాట్లాడేది, గడగడ కాళ్ళు చేతులు వణికిపోయి వచ్చేసారండి. 2వ సారి అలా జరుగుద్దా? నా ఎక్స్పీరియన్స్ కొద్దిగా బెటర్. 3rd టైం
ఇంకా బెటర్, 4th టైం ఇంకా బెటర్, 5th టైం సూపర్. ప్రాక్టీస్ లేకుండా భయపడి నాకొద్దు నాకొద్దు నాకొద్దు, నేను నేర్చుకొని నేను ఎదగను మాట్లాడను భయం 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 అంటుంటే అక్కడే ఉండిపోతారు లైఫ్ లాంగ్. ఇప్పుడు మనకు ఏదైనా సమస్య వచ్చిందండి, చిన్న సమస్య వచ్చింది, ఓ పదం అర్థం కాలేదు, అది అడిగి తెలుసుకుంటే సమస్య తీరిపోతుందా? తీరిపోతుంది. అర్థం తెలుసుకుంటాం. అడగడానికి సిగ్గుపడో, మొహమాట పడో, జంకో, వాళ్ళు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ లో ఉంటే ఈ జన్మకు మనం అర్థం తెలుసుకోలేమండి ఆ పదానికి. ఐ రైట్ ఆర్ నాట్? చెప్పండి. ఎస్. సో when we have a doubt, we should have to clarify then and there. అక్కడికక్కడే అప్పటికప్పుడే తెలుసుకునేది, క్లియర్ చేసుకోవాలి. ఇంకొక ఫీలింగ్ ఉందండి, వాళ్ళు చక్కగా మాట్లాడతారు, వాళ్ళ మాదిరి నేను మాట్లాడలేను. పొరపాటు అండి, వాళ్ళేం దేవుళ్ళు కాదు, వాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఆ స్థితికి వచ్చారు, మనం చేయకుండా ఇలా ఉన్నాం. వెన్ యూ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్, వాళ్ళని మించిపోతారండి. నేను కూడా 10 years ముందర దాకా ఒక చిన్న మాట మాట్లాడడానికి నలుగురిలో దడదడ భయపడేవాడిని. కాళ్ళు చేతులు కొట్టుకుంటాయి, చెమటలు కారిపోతాయి, కాళ్ళంతా వణికిపోతాయి, ఆ ఖర్చు తీసి తుడుచుకుంటూనే ఉంటాను. ఏదైనా ఏం మాట్లాడలేను, భయం 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 భయం. వదిలేశాను భయాన్ని. ఎవరేమన్నా అనుకుని ఐ డోంట్ కేర్, నా వ్యూస్ నేను డెలివర్ చేయాలి, దట్స్ ఇట్, అంతే. ఎంత చక్కగా అవతల వాళ్ళ హృదయాలు చొచ్చుకుపోయే విధంగా నేను ఎలా మాట్లాడగలుగుతాను, కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటా. ఎంత టైం మాట్లాడాలి, ఎంత సబ్జెక్ట్ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడి, హౌ, వై, వెన్, వేర్, అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. పాయింట్స్ అన్ని, ఎవరితో మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను, ఎంతసేపు మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఏ సబ్జెక్ట్ ప్రజెంట్ చేస్తున్నాను, ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాను. మన కంటెంట్ని తయారు చేసుకుని వీటికి సిద్ధమైపోతే చక్కగా మాట్లాడగలుగుతామండి. తర్వాత ఇంకోటి ఉందండి, ఆడియన్స్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది ఏమో, చప్పట్లు కొడతారో కొట్టరో. నేను మాట్లాడితే మొదటిసారి కొట్టరండి, రెండోసారి కొట్టరండి, మూడోసారి వాళ్ళే కొడతారు. ఎందుకంటే మనం తయారైపోయింటాం అప్పటికి. వాళ్ళే కొడతారు చప్పట్లు, వాళ్ళే రెస్పాన్స్ చక్కగా ఇస్తారు, సూపర్గా ఉంటుందండి. ఓకే, 8:15, అబ్బో ఇంకా 15 నిమిషాలు ఉంది, కంటెంట్ మాత్రం 1 hour ఉందండి, ఏం చేయాలా? ఓకే కొద్దిగా. ఓకే, గ్రేట్ స్పీకర్స్ ఆర్ నాట్ బార్న్ బై బర్త్, దే మేడ్. పుట్టుకతో వాళ్ళు ఎవ్వరు గ్రేట్ స్పీకర్స్ కాదండి, దే మేడ్. వాళ్ళు తయారు చేయబడ్డారు, వాళ్ళు అలా తయారయ్యారు. పుట్టుకతో ఎవ్వరికీ రాదండి స్టేజ్ ఎక్కడము, మాట్లాడడము. 10 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు, 15 సంవత్సరాలకు వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడంటే దే కాంట్, మాట్లాడలేరండి. వాళ్ళు నేర్చుకుంటారండి, నేర్చుకున్న తరువాత ఒక్కొక్కటిగా డెవలప్ చేసుకుంటూ వస్తారండి. ఓకేనా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడినప్పుడు కూడా ఒక బుక్ పెట్టుకున్నాను పక్కన, చిన్న కీ వర్డ్స్ రాసుకుంటా, క్యూ కార్డ్స్ అని మెయింటైన్ చేస్తాను. దాంట్లో ఏం రాసుకుంటానంటే మోటివేషన్ ఒక్క ముక్కే, దాని గురించి చెప్తా. సచిన్ టెండూల్కర్, దాని గురించి కొంతసేపు చెప్తా. వజ్రాసనం, దాని గురించి కొంతసేపు. క్యూ కార్డ్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను కూడా ఈవెన్ దో నరేంద్ర మోడీ అయినా సరే, జో బైడెన్ అయినా సరే చూడకుండా చెప్తారండి, నాట్ అట్ ఆల్. క్యూ కార్డ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, చిన్న కార్డ్స్. ఆ కార్డ్స్లో కేవలం వజ్రాసనం అని రాసుకుంటారు. వజ్రాసనం గురించి వాళ్ళు ఏమి ఎక్స్ప్రెస్ చేయదలుచుకుంటారో దాన్ని చెప్తూ వెళ్తారు. లేకపోతే గంట సేపు, 2 గంటల సేపు కంటెంట్ ప్రజెంట్ చేసేటప్పుడు ఫ్రీక్వెన్సీ పోతుంది. మొదట ఏం చెప్పాలా, రెండోది ఏం చెప్పాలా. ఇప్పుడు ఏబిసిడి చెప్పి పదాలు చెప్పాలి, పదాలు చెప్పాక సెంటెన్స్ చెప్పాలి. మీ మైండ్ను మౌల్డ్ అలా చేయాలి. మనం ప్రజెంట్ చేసేటప్పుడు అవతలి వాళ్ళతో వాళ్ళ మైండ్ని అలా మౌల్డ్ చేసుకుంటూ రావాలి. అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ మధ్యలోకి తీసుకెళ్ళాలి, ఎక్కడ టాప్కి తీసుకెళ్ళాలి, ఎక్కడ ఆపాలి, వాళ్ళని సేఫ్గా ఎక్కడ ల్యాండ్ చేయించాలి, వాళ్ళ బుర్రలోకి ఎలా చొచ్చుకుపోయాయి, వాళ్ళు డల్గా ఫీల్ అవుతున్నారా,
కొంతసేపు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఒక జోక్ వేయాలి, ఒక నవ్వు నవ్వించాలి, ఒక యాక్టివిటీ చేయాలి, ఒక కవిత చెప్పాలి, ఒక పద్యం చెప్పాలి. మనం చెప్తూ ఉంటే ఎదుటి వాళ్ళు అన్నారనుకోండి, వీఆర్ అట్టర్ ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్, మన పని గోవింద. వాళ్ళు నిద్రపోయారనుకోండి, వీఆర్ నాట్ ఎలిజిబుల్. అది మనం గ్రహించి వాళ్ళు నిద్రపోకూడదు, వాళ్ళ అటెంటివ్నెస్ పక్కకు జరగకూడదు, శ్రద్ధగా వినాలి, చక్కగా ఆకలింపు చేసుకోవాలి, పాటించాలి, ఎదగాలి. అలా ఉండాలండి. ఇంకోటి, నేను కూడా క్యూ కార్డ్స్ రాసుకున్నానండి. ఫస్ట్ స్పీచ్ ఎవరిదైనా చూడండి, ఏ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఏ నాయకుడిదైనా బాగుండదు, ఖచ్చితంగా బాగుండదు. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ డెవలప్ అవుతారు. తర్వాత ఇంకొకటి, మీరే సెలబ్రిటీ అనుకోవాలి. ఆమె సెలబ్రిటీ, నేను గుర్తింపు పొందిన వాడిని, నేను గుర్తింపు పొందిన దాన్ని, నాకేం భయం లేదు, నేను ఒక సెలబ్రిటీ, నా లైఫ్కి నేను సెలబ్రిటీ, నా ఫ్యామిలీకి నేను సెలబ్రిటీ, నా సంఘానికి నేను సెలబ్రిటీ, నా ఊరికి నేను సెలబ్రిటీ. గుర్తింపు పొందిన దాన్ని, గుర్తింపు పొందిన వాడిని, నో ప్రాబ్లం, గో అహెడ్. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటారండి, కాదండి. యు ఆర్ అన్ ఇంటెలిజెంట్, యు ఆర్ అన్ ఇంటెలిజెంట్. తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయండి. భగవంతుడు పదును పెట్టాలి, అంతే. పదును పెట్టాలి, పదును పెడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం గురించి ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకుంటాము, లేదు కాసేపు ఆలోచించేసి ఈ ప్రాబ్లం ఎలా ఫేస్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది. ఒక టూర్కి బయలుదేరుతున్నారండి, ఫ్యామిలీ టూర్కి, ఏమేం కావాలా ఒక లిస్ట్ అవుట్ రాసుకొని ఆ ప్రకారం సర్దుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఇబ్బంది ఉండదు. ప్లానింగ్, ప్లానింగ్, ప్లానింగ్. మీరు ఇంటెలిజెంట్, ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ సమకూరుతాయి, అన్నీ సమకూరుతాయి. యు ఆర్ అన్ ఇంటెలిజెంట్, ఆ విధంగా ఫీల్ అవ్వండి. నేను ఇంటెలిజెంట్ని అని ఫీల్ అవ్వండి. నిజంగానే బై బర్త్ యు ఆర్ ఇంటెలిజెంట్, కానీ పదులు పెట్టడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. వజ్రాలండి మీరు, సాన పట్టలేదండి మిమ్మల్ని. సాన పడితే షైన్ అవుతారండి, వజ్రాల్లాగా మెరుస్తారు. అది దృష్టిలో పెట్టుకోండి, ఓవర్కమ్ చేయాలి. అప్పుడు స్టేజ్ ఫేర్ అనేది దరి చేరదు, దరే చేరదండి. తర్వాత ఇంకోటి, ఒకే ఒకటి ఇంపార్టెంట్, ఫ్రెండ్స్, స్నేహితులు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి. ఎలా మాట్లాడుతున్నాను నేను. ఇంకోటి, చిన్న చిన్న గ్రూప్స్తో మాట్లాడండి. మీ ఫ్రెండ్స్ 10 మంది ఉంటారు కదా, 10 మందిని కూడా ఏంటి, వాళ్ళ ముందర మాట్లాడండి. నేను మాట్లాడిన కంటెంట్లో తప్పేముంది, నేను మాట్లాడిన కంటెంట్లో రాంగ్ ఏముంది, నేనేమన్నా తప్పు చేశానా, డెలివరీ బాగలేదా, ఏ విధంగా చేస్తే బాగుంటుంది. చిన్న చిన్న గ్రూప్స్ ముందు మాట్లాడండి. తర్వాత స్టేజ్ పెద్ద పెద్ద గ్రూప్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, మాట్లాడచ్చు. మనకు ఈ కార్టిజాల్ తగ్గించుకోవాలా, డోపమైన్ అనేది ఎలా పెంచుకోవాలా, భయం పోవాలంటే వాట్ ఈస్ ది రియాలిటీ, వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము, ఎలా ఉండాలి, ఎలా ఉండబోతున్నాము అనేది మనం గ్రహించాలి. రియాలిటీని గ్రహించాలి. మనలో ఉండే శక్తుల్ని, మనలో ఉండే తెలివితేటల్ని, మనలో ఉండే సామర్థ్యాన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్ SRR థియరీ అంటారండి. సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకుంది, స్టిమ్యులేషన్, సబ్జెక్ట్, ఎనీథింగ్ తెలుసుకున్నామండి. RR థియరీ, రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా. రియాక్షన్ అంటే ఏమంటే, ఇప్పుడు నేను ఏదైనా ఒకటి చెప్పానంటే మీరు నా మీద కోపగించుకున్నారనుకోండి, దట్ ఈస్ రియాక్షన్. రెస్పాండ్ అయ్యారనుకోండి, దాన్ని ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటే దట్ ఈస్ రెస్పాండింగ్. ఎవరైనా మన మీద సలహా మనకు విమర్శించారు, మనం వాళ్ళు అన్నారు, రెస్పాండ్ కాకూడదండి. దానికి మనము వాడిని తిట్టకపోయినా, వాడిని కొట్టకపోయినా మనసులో కూడా ఇట్లా అన్నాడు, అది ఇది. నో, డోంట్ రెస్పాండ్, రియాక్ట్, రెస్పాండ్ అవ్వండి. ఓ, ఈ విధంగా ఉందా, మనం ఇలా మలుచుకోవాలా, మనం ఇలా చేసామా, ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా వెళ్తే బాగుంటుందా, రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ కాకూడదు. దట్ ఈస్ SRR థియరీ అంటారండి. తర్వాత ఆటో సజెషన్స్, మనం మన బ్రెయిన్ కి ఇచ్చే సూచనలే వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఏమంటారంటే, ఒక సబ్జెక్ట్ ఉందండి. ఓకే, ఆటో సజెషన్స్. మనము మన బ్రెయిన్ కి ఏ విధమైన సూచనలు అందిస్తాము. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం,
వెళ్తూ ఉన్నప్పుడు సపోజ్ కొండ ఎక్కుతున్నామండి, మెట్లు ఎక్కుతున్నాం. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మనకు ఆయాసం వస్తుంది, ఇంకా ఎంత దూరం ఉందో అని అనుకుంటాము, ఫీల్ అవుతాము, ఎక్కలేమేమో అనే భయం లోపల కలుగుతుంది. ఎదురుగా వచ్చేవాడు ఎవరైనా వస్తూ ఉంటే వాడిని అడుగుతాం, బాబు ఇంకా ఎంత దూరం ఉంది, ఎన్ని మెట్లు ఎక్కాలి నేను? వాడు, అబ్బో కాళ్ళు నొప్పులు వచ్చేసాయి, పడిపోతున్నాయి, చాలా దూరం ఉందంటే మనం ఎలా ఫీల్ అవుతాము? సార్ ఇక్కడే ఆ టర్నింగ్ తిరగండి కనిపిస్తుందండి, నో ఫియర్, హ్యాపీగా ఎక్కచ్చు అంటే మనం ఎలా ఫీల్ అవుతాం? అలా చెబితే పాజిటివ్గా ఫీల్ అవుతాము. ఎక్కడో లేనటువంటి ఎనర్జీ కూడా మన బాడీలోకి వస్తుంది. ఆటోమేటిక్గా మనం డెస్టినేషన్ ఈజీగా రీచ్ అయిపోతాం. మనం మన బ్రెయిన్కి ఏవైతే సజెషన్స్ ఇస్తామో అవి అట్లే ఉంటాయండి, అట్లే ఉంటాయి. సో మన బ్రెయిన్కి ఎప్పుడు కూడా ఆటో సజెషన్స్ చక్కగా ఇవ్వాలండి. ఇంకోటి విజువలైజేషన్. మనం అనుకుంటాము మనం సరిగా మాట్లాడలేదేమో అని, పొరపాటండి. మీకు మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడిన తర్వాత నేను అద్భుతంగా మాట్లాడినాను, నేను చాలా చక్కగా మాట్లాడినాను అని అనుకొని మనకు మనం భుజం తట్టుకోండి, రెండోసారి ఇంకా చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, ఇంకా చక్కగా మాట్లాడగలుగుతాం, ఇంకా చక్కగా డెలివరీ చేయగలుగుతాం, ఎక్స్పోజ్ కాగలుగుతాము. అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి, చిన్న చిన్న గ్రూప్స్ ముందు ప్రాక్టీస్ చేయండి. విజువలైజేషన్, మనం అద్భుతంగా మాట్లాడతామని ఊహించుకోండి. ఆటో సజెషన్, మన బ్రెయిన్కి మంచి మంచి సలహాలు సూచనలు అందిద్దామండి. రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవ్వాలి, నిజాన్ని గ్రహించాలి. ఇటువంటివన్నీ పెంపొందించుకుంటే చక్కగా స్టేజ్ మీద ఫియర్ లేకుండా మాట్లాడగలుగుతాం. దీంట్లో ఇక ఇంకా ఉన్నాయి, వాయిస్ మాడ్యులేషన్. ఏ సందర్భంలో గొంతు పెంచాలి, ఏ సందర్భంలో గొంతు తగ్గించాలి, ఎప్పుడు వాళ్ళ మైండ్ వెళ్ళే విధంగా మన సూచనలు అందించాలి. అంటే ఒకటండి, దీని గురించి ఒక క్లాస్ ఉంది, ఒక రోజంతా ఉంది. ఏం సూత్రాలు, ఏం పాటించాలి, లోపాలేమి అధిగమించడం ఎలాగా అనేది ఉంది. బాడీ లాంగ్వేజ్, దాని మీద ఒక క్లాస్ ఉందండి. ఏ విధంగా చేతులు తిప్పాలి, బాడీ పోస్చర్స్ ఏ విధంగా ఉండాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉండాలి, దీని మీద ఒక క్లాస్ ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్, ఒక 3-4 క్లాసులు ఉంటాయి వీటి మీద, ఈ టాపిక్ మీద. ఎందుకంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో మెయిన్ కంటెంట్ ఇవే కాబట్టి వీటి మీద కొంచెం డీప్గా డెప్త్గా పోయి అనలైజ్ చేస్తామండి. ఓకే, 8:25. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఈరోజు వినిందానికి చాలా సంతోషం. మీ ద్వారా నేను కూడా కాస్త నేర్చుకున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు హియర్ యూ, ఆల్ ఆఫ్ యూ. చాలా సంతోషం. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. ఇంకొక 5 నిమిషాలు మనం టైం మేనేజ్ చేయాలి. మనమే చెప్పి మనమే పాటించకుండా పోతే వెరీ బ్యాడ్, బాగుండదు. ఒక 5 నిమిషాలు అటు ఇటు ఇట్స్ ఓకే. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకు తెలిస్తే చెబుతా, తెలియకపోతే తెలుసుకొని చెప్తా. కానీ సబ్జెక్టుకు రిలేటెడ్ కాకుండా వంకాయ కూర ఏ విధంగా చేయాలి మాస్టర్ మీరు చెప్పండి అంటే ఐఎమ్ సారీ, దండం పెట్టేసి సారీ సార్ అంట. పటాసులు ఎలా పేల్చాలంటే దీపావళి రోజు వంగి పేల్చాలా, నిలబడి పేల్చాలా, అక్కడ పెట్టి ఇక్కడి నుంచి దూరంగా విసిరేయాలా, అటువంటివి అడగద్దండి సార్. ఏ సబ్జెక్ట్ అయితే ఇవాళ నేను మీకు చెప్పానో దాంట్లో సందేహాలు ఉంటే అడగండి. ఐ విల్ క్లారిఫై మై లెవెల్ బెస్ట్. ప్లీజ్ గో ఆన్. అంకుల్ నేను ఒక చిన్న పర్సన్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మా. సార్ ఇందాక ఫాల్స్ ఎవిడెన్స్ అని సెంటెన్స్ ఏంటో చెప్పారు కదా సార్, అదేంటి సార్? అదేమ్మా, మనము ఫాల్స్ ఎవిడెన్సా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫియర్ లోనా? చెప్పండి. ఫియర్, FEAR, ఫియర్ అమ్మా. దానికి అర్థం ఏమంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరెన్స్, రియల్. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ఫాల్స్ అపియరెన్స్, ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఫాల్స్ పొరపాటుగా, ఎవిడెన్స్ సాక్ష్యాన్ని కనిపించింది రియల్. ఏదైతే మన మెదడుకు మనము ఫాల్స్ మెసేజ్ అందిస్తే అదే దొరుకుతుంది. పాజిటివ్ మంచి ఇది మనం మెదడుకు అందిస్తే అదే మనకు దొరుకుతుంది. దాన్నే ఫాల్స్ ఫియర్ అంటామండి. ఏదైతే మన మెదడుకు అందిస్తామో
అదే మనకు దొరుకుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫియర్. ఓకే ఆ సార్, థ్యాంక్ యూ. ఫియర్ 4 అక్షరాలని విడగొట్టి ఈ విధంగా ఆక్రోనిమ్ కింద ఆక్రోనిమ్స్ వస్తాయండి. ఏ సబ్జెక్ట్ ఎంత గుర్తుపెట్టుకోవాలా, ఎలా మాట్లాడాలి, ఎట్లా గుర్తుపెట్టుకుంటే ఆ విధంగా కంటెంట్ మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాము, ఎలా చెప్పగలుగుతాము, క్యూ కార్డ్స్ అంటే ఏంటివి, అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కొటేషన్స్ ఎలా వాడాలి, పోయమ్స్ ఎలా చెప్పాలి, జోక్స్ ఎలా వాడాలి, మధ్య మధ్యలో ఏ విధంగా వక్తలందరినీ ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళ దృష్టిని ఆటోమేటిక్గా మన వైపు డైవర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఒకటొకటిగా సైంటిఫిక్ మెథడ్లో ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ నుంచి సారాంశాన్ని తీసి క్లుప్తంగా మీకు అందించడం జరుగుతుంది. ఇంకా డీప్గా ఇంకా అనలైజింగ్గా చెప్పొచ్చు. అది డేస్ టుగెదర్ పడుతుంది. సో క్లుప్తంగా చెప్పినా మీరందరూ అర్థం చేసుకోగలుగుతారని నాకు తెలుసు. ఈ వీడియోని మరలా మీరు వింటే రికార్డ్ చేసింది ఇంకా క్లియర్గా మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. ఓకే, నెక్స్ట్ డౌట్ ప్లీజ్. ఒక 5 నిమిషాలు. సార్ నేను మాట్లాడచ్చా సార్? వినిపిస్తుందా సార్? ఎవరైనా మాట్లాడచ్చండి. వెల్కమ్. 68 రోల్ నెంబర్ సార్. 68 రోల్ నెంబర్ సార్. ఎస్ మేడం. ఆర్ఆర్ అని చెప్పారు కదా సార్? ఆర్ఆర్ అని చెప్పారు కదా సార్? దాంట్లో మనం రియాక్ట్ కావాలా, రెస్పాండింగ్ కరెక్టా, రియాక్షన్ కరెక్టా సార్? మా రియాక్ట్ అంటే వేరే, రెస్పాండ్ అంటే వేరే. రియాక్ట్ అంటే మీరు ఇప్పుడు నన్ను ఒకటి తిట్టేశారనుకోండి, వెంటనే నేను మిమ్మల్ని ఒకటి తిట్టాను అనుకోండి, దట్ ఈస్ రియాక్షన్. అలా కాకుండా మీరు నన్ను ఒకటి తిట్టారనుకోండి, నేను రెస్పాండ్ అవ్వాలి. ఎలాగా? ఆమె తిట్టారా, ఏ కారణంతో తిట్టారు, ఎందుకు తిట్టారు, నాలో ఏం తప్పు ఉంది, మేడం మీరు సరిగా అర్థం చేసుకోలేదు నన్ను, మీరు అలా తిట్టద్దండి, నా ఉద్దేశం ఇది, నా భావం ఇది. రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ కాకూడదు. దట్ ఈస్ రియాక్ట్ అండ్ రెస్పాండ్. గాట్ ఇట్ క్లియర్ మేడం? ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఓకే, నెక్స్ట్. ఇంకెవరైనా సందేహాలు లేవు అంటే నేను చెప్పింది శుద్ధ వేస్ట్ అండి. సందేహాలు ఉన్నప్పుడే మీరు సరిగ్గా విన్నారని అర్థం. సందేహాలు ఎప్పుడైతే రైజ్ చేయలేదో, వీడు ఏదో చెప్పాడు, ఆగాడు, విన్నాం, మనం వెళ్ళిపోదాం పదా అన్నట్టు అవుతుందండి. అంటే మీకు సందేహాలు లేవంటే మీరు సరిగ్గా ఫాలో అప్ కాలేదు అని అర్థం అండి. ఐఎమ్ షూర్ సందేహాలు అడగాలి. మాకు లైఫ్ ఇన్సిడెన్సెస్ అన్ని రీకాల్ అవుతా ఉన్నాయి. పాజిటివ్ నెగటివ్స్ లో అంకుల్ మీరు ఏదైతే చెప్పారో దూరం దగ్గర అని, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకు వెంటనే అది రీకాల్ అయింది. మన లైఫ్ లో జరిగేటివే చెప్తున్నాను నేను, ఎక్కడో కొత్తగా తెలియదు, అన్ని నేచురల్ జరిగేటివే మాట్లాడుతున్నాను. ఈరోజు అను మేడం గారికి ఏదో పని ఉందంట, నాట్ ఏబుల్ టు కమ్ చెప్పారు ఫోన్ చేసి, సార్ నేను రాలేను, మీరు క్లాస్ కండక్ట్ చేయండి అన్నారు. సో ఆమె మాటలు వినే అదృష్టం ఈ రోజు మనం పోగొట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్. ఇంకెవరైనా ఎనీ ఫీడ్బ్యాక్, ఎనీ రెస్పాన్స్, ఏదైనా కానండి చెప్పండి. సార్ నాకు పర్సనల్ ప్రాబ్లం చెప్పొచ్చా సార్? ఒక్క 2 minutes సార్. మేడం సబ్జెక్ట్ కి రిలేటెడ్ అయితే చెప్పండి, సబ్జెక్ట్ కి రిలేటెడ్ కాకపోతే చెప్పొద్దు. సార్ మా మదర్ చనిపోయారు, దానివల్ల నేను మధ్యలో ఒక 4 days క్లాస్ అటెండ్ కాలేదు సార్. మేడం ఇట్స్ ఓకే మేడం, అందరికీ ఇబ్బందులు ఉంటాయి, నో ప్రాబ్లం. రికార్డింగ్ ఇవాళ నుంచి ఇంతకు ముందు జరిగిందంతా ఉపోద్ఘాతం మాత్రమే, అంటే ఇంట్రడక్షన్ మాత్రమే జరిగింది. ఆ ఇంట్రడక్షన్ ఏ అన్నారు, అట్రాక్షన్, బి బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ గురించి ఒక క్లాస్ తీసుకుంటామండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది డైరెక్షన్ అంటే ఏంది, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేయాలి, ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి. ఒక్కొక్క రోజు హాఫ్ డే 2-3 సబ్జెక్టులు కలిపి తీసుకోవడం. ఇప్పుడు ఇవాళ చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, 2 సబ్జెక్టులు కలిపి ఇవాళ చెప్పారు. ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని చెప్తూ వస్తా. 4 రోజులు మీరు ఆబ్సెంట్ అయినా ఇబ్బంది ఏమి లేదు, యూ కెన్ ఫాలో. హియర్ ఆఫ్టర్ వర్డ్స్ కంటిన్యూగా రావడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒకటి చెప్తానండి, గురువు గారు పైన కూర్చుంటారు, కింద శిష్యులందరూ కూర్చుంటారండి. ఎందుకు? వాట్ ఈస్ ది కాజ్? మే ఐ నో, ఎవరైనా చెప్తారా? ఎందుకంటే గురువు గారు పైన కూర్చుంటారు, కింద అందరూ కూర్చుంటారు. ఏం గురువు గారు కూడా కింద కూర్చోవచ్చుగా, నేల మీద ఆయనలాగా అందరిలాగా? ఆయన గురువు అంటే మనకు ఒక దైవభావం కలగాల, ఆయన్ని చూస్తూ ఆయన పైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆయన ఏం చెప్తున్నాడో మనం ఇలా వినాలని ఉద్దేశంతో గురువు గారుని మనం చూస్తూ ఆయన చెప్పే వాక్యాలే మనము వినాలని. మీరు రైట్, కానీ దాంట్లో ఒక అంతరార్థం ఉంది. ఏమి? ఓకే, నేను చెప్తా. జ్ఞానము
పైనుంచి కిందికి ప్రసరిస్తుందండి, కింది నుంచి పైకి ప్రసరించదు. సో ఎప్పుడు గురువులు కానీ స్పీకర్స్ కానీ పైన ఉంటారు. డైరెక్ట్ గా వింటే ఆ రేస్ ఉన్నాయి చూసారా, ఆ తరంగాలు మన మెదడులో చొచ్చుకుపోతాయి. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం, టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే మమైకమైపోతాం ఆ టెంపుల్లో. ఎందుకు? ఆ మూర్తి కింద వాళ్ళు ఉంచిన ఆ నవరత్నాల రాళ్ళు, మంత్రాల రేకులు వగైరాలు ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ పంపిస్తుంది. అది శిఖరం దాకా ఉంటుందండి, శిఖరం నుంచి మన మీద పడతాయి. ధ్వజస్తంభం ఉంటుందండి, ధ్వజస్తంభం ఒక సిగ్నల్ ఏమంటారు దాని మధ్యలో పోల్స్ ఉంటాయి కదా, పోల్స్, ఎలక్ట్రిక్ పోల్స్ లాగా వైబ్రేషన్ ఇచ్చే పోల్స్ అండి అవి అందిస్తాయండి. అందుకే గుడిలో నాపరాళ్ళ మీద మనం చుట్టూ నడుస్తూ ఉన్నప్పుడు కూడా వైబ్రేషన్స్ వస్తాయి. ఆ గుడిలో గంట కొట్టినప్పుడు, ఇది చెప్పాలంటే దాదాపు 2-3 అవర్స్ పడుతుంది, వదిలేండి, కానీ పాజిటివ్ ఎనర్జీ దొరుకుతుంది మనకు. అదేవిధంగా గురువు గారు పైన కూర్చొని చెప్పడం ఎందుకంటే ఆ వైబ్రేషన్స్, ఆ ఎనర్జీ, ఆ విజ్ఞానము ఫ్లో కిందికి వెళ్తుందండి. యాక్చువల్గా ఎప్పుడు కూడా అలా జరుగుతుంది. ఈ కరోనా వల్ల మనకు గతి లేక ఈ జూమ్ యాప్ల వల్ల చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైనా సరే చెప్పినప్పుడు మీరు నన్ను చూడటము, నా మాటలు మీరు వినడము, కానీ మీరు వీడియోలు ఆఫ్ చేసుకుని మేము కనపడకూడదు అని దాక్కుని వినడం ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదండి, నాకైతే తెలియదు. నా మొహాన్ని చూడాలి, వినాలి, అప్పుడే బుర్రకెక్కుతాయండి. మాటలు వినకుండా చూడకుండా ఏదో వంట చేసుకుంటూ, ఏదో కూరగాయలు దొరుకుతుంటూ, ఏదో పుస్తకాలు చదువుకుంటూ, ఏదో టీవీ చూసుకుంటూ మ్యూట్ చేసుకునేసి వాళ్ళతో వీళ్ళతో బాతాకాని వేస్తూ వాట్ ఈస్ ది యూస్? హ్యాపీ ఈవినింగ్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్, హ్యాపీ ఈవినింగ్. అందరూ సార్, 1 సెకండ్ సార్, 1 సెకండ్, ఐ విల్ కమ్ టు యూ సార్. ఇట్స్ ఓకే సార్. సారీ, నో ఎక్స్క్యూజ్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఏంటంటే ఆ విధంగా గురువుల దగ్గర ప్రత్యక్షంగా కూర్చుని నేర్చుకునే అవకాశాన్ని మనం ఇప్పుడు కోల్పోయాం ఈ కరోనా ద్వారా. ఇంకొక బెనిఫిట్, ఎక్కడెక్కడ వాళ్ళనో కలిపి, ఎక్కడెక్కడ వాళ్ళనో ఒకటిగా ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చే అదృష్టాన్ని, అవకాశాన్ని కూడా ఇచ్చింది ఈ జూమ్. కానీ వీలైనంత వరకు అవతల వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉండాలి. నాకు ఈ సందర్భంలో ఒక విషయం గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందండి చెప్పండి. గంపా నాగేశ్వరరావు గారు బయట నిల్చుకో ఉన్నారండి. వెళ్తే వింటూ ఉన్నా, ఆయన చెప్పేది నాకు నచ్చలేదండి, చాలా బోరుగా ఫీల్ అయ్యా. సబ్జెక్ట్ తెలుసు నాకు, ఆయనకన్నా నేను బాగా ప్రజెంట్ చేయగలుగుతాను, దట్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఉంది. సో అది వినలేక, సార్ సూర్యనారాయణ గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోండి సార్, ప్లీజ్ 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 దయచేసి అలా చేయొద్దండి సార్, ప్లీజ్. మీ వల్ల ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారో ఈసారి ఒక్కసారి గమనించండి. సార్ సూర్యనారాయణ గారు, నేను మ్యూట్ చేసేయగలుగుతాను, కానీ ఎందుకు చేయడం లేదంటే ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్ టు యూ, ప్లీజ్ 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 దయచేసి సార్. చెబితే వినకపోతే అంతేనండి, ఐ కాంట్. ఓకే, బయట వచ్చేసానండి. వస్తే గంపా గారు అడిగారు నన్ను, ఎందుకు వచ్చావు బయట? సార్ ఆయన చెప్పే కంటెంట్ నాకు తెలుసు, ఆయన సరిగా ప్రజెంట్ చేయడం లేదు, చాలా బోరుగా ఫీల్ అవుతున్నాను, అందుకని బయట వచ్చేసాను సార్. ఒక 5 నిమిషాలు అలా ఇలా తిరుక్కొని కాఫీ టీ తాగేసి వెళ్దామని వచ్చాను. వై డోంట్ యు లెర్న్ ఫ్రమ్ దట్ గై? ఎలా చెప్పకూడదో నేర్చుకోవాడిని చూసి. గడెన్ గాట్ ఇట్? నా పాయింట్ అర్థమైందా? ఆయన ఎలా మంచిగా చెప్తున్నాడో నువ్వు వింటున్నావు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి విను. ఏం వినాలంటే ఎలా మాట్లాడకూడదో, ఎలా ప్రజెంట్ చేయకూడదో అది నేర్చుకో అక్కడికి వెళ్ళి. డోంట్ కమ్ అవుట్. వాడు సుత్తి మాట్లాడి చెత్త మాట్లాడి విను. ఈ సుత్తి చెత్త మనం మాట్లాడకూడదు అని యు లెర్న్. గెట్ ఇన్ అన్న. నమస్కారం చేసి లోపలికి వెళ్ళి కూర్చున్నాను. సో వాట్ ఎవర్ ది కంటెంట్ హీ ఈస్ ఎక్స్ప్రెసింగ్, వీ హ్యావ్ టు హియర్, వీ హ్యావ్ టు అనలైజ్, వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు అవర్ బాడీ, మైండ్. దెన్ ఓన్లీ వీ కెన్ రిసీవ్ ఆల్ ది థింగ్స్. నేను తప్పు చెప్పినా వినాలి, విని వీడు తప్పు చెప్తున్నాడు వెధవా, ఇలా మనం మాట్లాడకూడదని మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఈయన కరెక్ట్ గా చెప్తున్నాడు, ఈజ్ ఎక్స్ప్రెసింగ్ రైట్ ఇన్ రైట్ వే, రైట్ పాత్, ఓకే వీ విల్ అడాప్ట్ అని మీరు అడాప్ట్ చేసుకోవాలి. నేను తప్పు చెప్తే వీడు తప్పు చెప్తున్నాడు, వినకూడదు వీడి మాట.
ఇలా మనం మాట్లాడకూడదు ఇంకొక చోట, ఇలా మనం ఈ కంటెంట్ ప్రజెంట్ చేయకూడదు ఇంకొక చోట అనేది వీ హ్యావ్ టు డెవలప్, వీ హ్యావ్ టు మేనేజ్. ఓకే మేడం? ఓకే సార్, బాయ్. ఇంకెవరు సార్ మాట్లాడాలనుకున్నారు? ఎవరో ఒక్కరు మాట్లాడండి ప్లీజ్. ఎవరు? నాగరాజు గారు ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఒకటి, ఇప్పుడు సపోజ్ మీరు చెప్పినారు స్టేజ్ ఫియర్ వస్తుంది మనకి అనేసి, ఆ స్టేజ్ ఫియర్ ఎక్కేటప్పుడే మా హెడ్ డబ్బు కొట్టుకుంటుంది సార్. అది ఇది ఎక్కేటప్పుడు అంటే మీరు ముందుగా మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలండి. ఇప్పుడు నేను కూడా ఇక్కడికి రావడానికి ముందు ఏం చేశానంటే, ఓ పావు లీటర్ నీళ్లు తాగాను. 1 అవర్ మీకు సబ్జెక్ట్ చెప్పాలి, నేను తడబడకూడదు, తప్పు చెప్పకూడదు. సో నేను కూడా పావు లీటర్ నీళ్లు తాగేసి చూడండి కూర్చుని ఇలాగా నేను మ్యూట్ చేసుకున్నాను, నా వీడియో కనబడకుండా చేశాను. ఎందుకు అనుకున్నారు? నేను ఏం చేశానో ఇప్పుడు చెప్పేస్తానండి. ఓపెన్, దిస్ ఇస్ ఆల్ ఓపెన్. చూడండి, ఓ 10-15 టైమ్స్ అలా చేశానండి. గుండె వేగం నియంత్రించబడింది, నాలో టెన్షన్ తగ్గింది. ఐ కెన్ ఎక్స్ప్రెస్, ఐ కెన్ డెలివర్. ఓకే, నౌ రెడీ, యుద్ధానికి సిద్ధం. నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నానండి. మెంటల్ గా, ఫిజికల్ గా ప్రిపేర్ చేసుకున్నా. వెళ్ళే స్టేజ్ ఎక్కే ముందే ఓ 15 సార్లు బాగా ఊపిరి గట్టిగా తీసి వదిలేసి, ఓ చక్కగా ఒక అర్ధ గ్లాసు నీళ్లు తాగేసి ప్రశాంతమైన మనస్సుతో. ఇప్పుడు చూడండి, చెస్ ప్లేయర్స్ ఉన్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, 8:40 అమ్మా, టైమ్ ఇస్ అప్, లేకపోతే నేను ఇంకా చెప్పేవాడిని. చెస్ ప్లేయర్స్ ఉన్నారండి, చెస్ ఆడేవాళ్ళు, ప్రపంచ చదరంగంలో ఉండేవాళ్ళు, ఆడేవాళ్ళు అందరూ అవర్స్ టుగెదర్ మెడిటేషన్ చేస్తారండి. డూ యు నో ఇట్? అవర్స్ టుగెదర్ మెడిటేషన్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళ బుర్రని 8x8 64 గళ్ళుగా విభజించుకుంటారండి. ఒక్కొక్క గడిలో ఒక్కొక్కరిని ప్రతిష్ఠింప చేసుకుంటారండి. వాళ్ళు చెస్కి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ మైండ్లో ఏమీ ఉండదండి, కేవలం 64 గడులు మాత్రమే ఉంటాయి. ప్రపంచమే కనపడదండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు కాస్ప్రోని ఇంకొకరిని విశ్వనాథానందని ఎవరిని, కోనేరు హంపి ఎవరినైనా అడిగి చూడండి, దే ఆర్ ప్రాక్టీసింగ్ ది సేమ్. మనం స్టేజ్ మీదకి వెళ్తున్నాం, ప్రిపేర్ అయిపోయినాం. వై షుడ్ యూ ఫియర్? భయం లేదు. గట్టిగా 4-5 సార్లు, గట్టిగా 10 సార్లు గాలి ఊపిరి తీసుకోవడం, వదిలేయడం, ఓ పావు గ్లాస్ నీళ్లు తాగడం. ఎస్, వీ హ్యావ్ ది కంటెంట్, సబ్జెక్ట్ మన దగ్గర ఉంది, ప్రజెంట్ చేయగలుగుతాం మనం. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. నేను గొప్పవాడిని, నేను గట్టివాడిని, నేను మాట్లాడగలుగుతాను, నేను ప్రజెంట్ చేయగలుగుతాను అని స్టేజ్ మీదకి వెళ్ళండి, తిరిగే ఉండదు. గాట్ ఇట్ సార్? థ్యాంక్ యూ సార్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకెవరైనా? ఓకే, నో డౌట్. చెప్పండి మేడం. మాట్లాడచ్చా సార్? చెప్పండి మా, చెప్పండి సార్. ఫస్ట్ టైం మీ స్పీచ్ విన్నప్పుడు నాకు చాలా బోర్ కొట్టింది సార్. ఏమీ అర్థం కావడం లేదు, వాయిస్ వినిపించడం లేదు. ఏంది ఇది సుత్తి, వద్దురా అప్ప స్వామి, ఎందుకు చేయరా నీ క్లాస్కి? 100 రూపాయలు ఎందుకు దండగ చేసుకున్నాను? డబ్బు గురించి కాదు సార్, బోర్ కొట్టేసింది. సెకండ్ రోజు విన్నాను సార్, కొంచెం పర్లేదేమో అనిపించింది. థర్డ్ ఈ రోజు విన్నాను సార్, ఫుల్ ఇంప్రెస్ సార్, ఫుల్ ఇంప్రెస్. అంటే మీరు చెప్పే విధానం కానీ, ఆ స్టైల్ కానీ, మీ స్మైల్ కానీ. నా రోల్ నెంబర్ 68 సార్, నళిని సార్, పుంగనూరు సార్ మాది. ఎస్ మేడం, ఎస్. చాలా ఇంప్రెస్ అయ్యాను. కానీ మా ఆయన చెప్పారు, ఆయన చాలా బాగా ఎక్స్పీరియన్స్, నువ్వు ఎప్పుడు వినలేదు ఆయన స్పీచ్, చాలా బాగా చెప్తాడు ఆయన అని. లేదు, నాకు అను మ్యామ్ చెప్పి అలవాటు అయిపోయి ఆమె స్పీచ్ నాకు బాగా మైండ్ లోకి ఎక్కేసింది. ఆయన చెప్పడము అంతగా నచ్చలేదు నాకు. కానీ ఈ దీని వల్ల నేను ఏం నేర్చుకున్నానంటే, నా మనసులో ఉండేది చెప్పేయాలా, చెప్పేస్తే తృప్తిగా ఉంటుంది. ఎందుకు భయపడాలా? సారే కదా, వేరే వాళ్ళు ఏం కాదు కదా. సార్ దగ్గర చెప్పడానికి ఎందుకు నాకు భయము? అది కరెక్ట్ అన్నా కానీ, రాంగ్ అన్నా కానీ చెప్పేద్దాం సార్కి. దట్ ఈస్ రైట్. అట్లా మన మనసులో ఉండేది బయట పెట్టగలిగితే మనం ధైర్యం తెచ్చుకున్నట్టు, మన ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకున్నట్టు. ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నారు చూడండి, మీ ముందరే చక్కగా చెప్పేశారు చూడండి. దట్ ఈస్ ది స్పిరిట్. అవకాశం ఇచ్చింది, థ్యాంక్స్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, 8:44, టైమ్ ఇస్ అప్. సారీ, మన్నించండి. సారీ లేదు, నో సారీ, నో ఎక్స్క్యూజ్. సారీ, నో ఎక్స్క్యూజ్. టైం అయిపోయింది, లేట్ అయింది. ఓకే, జై హింద్, జై భారత్, వందే మాతరం. టుమారో వందే మాతరం. ఎస్, చెప్పండి సార్ అందరూ, తెరవండి సార్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.
థ్యాంక్ యూ జై హింద్, వన్ అండ్ జై ఆల్. భారత్, జై మాతరం. శుభరాత్రి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ ఆల్.